జాగ్రత్త! కార్తీక అమావాస్య రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి. అవి ఏమిటి అంటే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక అమావాస్య తిథి పితృపూజకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు పూర్వీకులను ఆరాధిస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈ రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పురాణాలు చెప్తున్నాయని పండితులు అంటున్నారు. నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీలలో కార్తీక అమావాస్య తిథి వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజున పితృదోష నివారణ కోసం అనేక పనులు కూడా చేస్తారు. అవేమిటో ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఈ రోజున చంద్రుడిని పూజించటం చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఉపవాసం చేయటం ద్వారా భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, జీవితంలో ఆనందం, శాంతి లభిస్తుందని నమ్మకం. అయితే కార్తీక అమావాస్య రోజు కొన్ని పనులు కూడా చేయకూడదని నిషిద్ధమని పురాణాలు చెప్తున్నాయి. అవి ఏమిటి అనేవి ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. మీరు ఇప్పటి వరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. కార్తీక అమావాస్య రోజున ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక అమావాస్య రోజున ఏం చేయకూడదు? ఈ రోజున మాంసం, మద్యపానం, ఉల్లిపాయ, వెల్లుల్లితో చేసిన ఆహారం వంటి ఆహారాల్ని అస్సలు తినకూడదు అని పండితులు అంటున్నారు. అమావాస్య రోజున మాటలను నియంత్రణలో ఉంచుకోవాలి. కోపం తెచ్చుకోకూడదు. ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదని పండితులు అంటున్నారు. ఇంటి పెద్దలను కించపరచవద్దు. అసభ్యకరమైన పదాలను ఉపయోగించవద్దు మాట్లాడేటప్పుడు. కార్తీక అమావాస్య రోజున శుభకార్యాలు ప్రారంభించకూడదు. అంటే ఈ రోజున ఇల్లు కొనటం, కొత్త కారు కొనటం వంటి శుభకార్యాలు చేయటం మానుకోవాలట. కార్తీక అమావాస్య రోజున నలుపు రంగు దుస్తులు ధరించడం నిషేధం. ఎందుకంటే నలుపు అస్సలు మంచిది కాదని పండితులు అంటున్నారు. నల్లని వస్త్రం రాహుకే చిహ్నం అంట. అమావాస్య రోజున నల్లటి దుస్తులు ధరించడం వల్ల జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నమ్ముతారు. అమావాస్య రోజున పగటిపూట నిద్రపోకూడదని నమ్ముతారు. ఇలా చేయటం అశుభంగా భావిస్తారు. వీలైతే కార్తీక అమావాస్య నాడు ఉపవాసం చేయండి. అమావాస్య రోజున ఉపవాసం ఉంటే సకల బాధలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. మీరు ఈ వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరాలంటే కార్తీక అమావాస్య రోజు శ్రద్ధ, కర్మ, తర్పణం, పిండదానం చేయవచ్చు. ఈ రోజున పితృదేవతలను ప్రసన్నం చేసుకోవటానికి రావి చెట్టును పూజించటాలి ముఖ్యమని పండితులు సూచిస్తున్నారు. కార్తీక అమావాస్య రోజున సత్యనారాయణుని కథ వినటం కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారని పురాణాల్లో చెప్పబడిందని పండితులు చెప్తున్నారు. కార్తీక అమావాస్య రోజున దుప్పట్లు, బూట్లు, చెప్పులు, బెల్లం, నెయ్యి, నువ్వులు, ఎండు కలప, దుప్పట్లు, వెచ్చని బట్టలు, నువ్వులు, స్వీట్లు, నల్ల బట్టలు, బంగారం, పప్పులు, భూమి, పిండి,